సారీ. ఏంటి బావా? అది నైట్ లేట్ అయింది, నీకు సరిగ్గా సమాధానం కూడా చెప్పలేదు, అందుకే. నువ్వు ఈ బుంగమూతిలో చాలా ముద్దుగా ఉన్నావు బావా. అయ్య బాబోయ్ సిగ్గే. నేను రెడీ అవుతాను. బావా ఇందులో చేపల పులుసు పెట్టాను, ఫుల్ గా లాగించేసేయ్. చేపల పులుసా? చెల్లే సూపరు. థ్యాంక్స్ అనియా. మా పోదామా? ఏమైంది బావా? అబ్బాయి ఏం లేదు చెల్లి, నేను క్యాంటీన్లో లంచ్ తర్వాత ఇటుకి ఐస్ క్రీమ్ కొనిపించకుండా తిన్నా, అందుకే అలా కోపంగా ఉన్నాడు. బండెక్కుమా ప్లీజ్ రా. ఏం లేదు. అమ్మయ్య. ఏమైంది? నిన్న ఎక్స్ట్రాల్ చేస్తుంటే కొంచెం గట్టిగా ఇచ్చాలే. మనకు అవసరమా ఈ గొడవలన్నీ? మరి లేకపోతే అది అలా నోరేసుకుని పడిపోతుంటే చూస్తూ ఊరుకోమంటావా? ఇదిగో నన్ను అది ఇది అన్నావో బాగా చెప్తున్నా, కంట్రోల్ పెట్టుకో. నేను చెప్తానండి. దాన్ని చూసి భయపడతావేటి బావా? నన్ను ఇంకో మాట అన్నావో అంటానే ఏటి సెత్తవేటి? అసలు అసలు ఏం చూసుకోండి నీకు ఇంత పొగరు? అనియా అనేలేంది. She just wants to rock and roll, rock and roll. Come on now, come on now. She just wants to rock and roll, rock and roll. She just wants to rock and roll. ఎవర్రా వీళ్ళంతా? అన్నలు. అడవిలో ఉన్నలా? వీళ్ళు వాళ్ళకంటే డేంజర్. ఈసారి మా వాళ్ళ మీద నోరు పారేసుకున్నాం అనుకో, ఇల్లు ఎస్త్రాగా అయిపోద్ది. ఇదిగో బా 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 చెల్లమ్మా. అనియా చెప్పండి. ఆకలేస్తుంది. చేపల పులుసు పెట్టాను. వాళ్ళేంద్రబాబు మరి అంత దారుణంగా ఉన్నారు. ఏయ్ ఏంద్ర నువ్వు దారి గడ్డంగా దిష్టి నిమ్మకాయలా? పొరపాటున తొక్కుంటా నుజ్జు అయిపోయాడు. కాము బీ కామ్. మా ఏడేంట్రా బేకమ్ అంటాడు. పొరపాటున ఫేక్ పెడితే తెలిసిపోయిందా? దివ్య చెప్తాడేమో. వాడు కామ్గా ఉండమన్నాడు బాబు. అంతేనా? అయితే ఇంకా తెలియదు అనుకుంటే పిచ్చినక్కడికి. రేయ్ ఏంట్రా సీనియర్ ఎంప్లాయీని ఎదురుగా పెట్టుకుని మీ ఇద్దరు గుసగుసలంటే? ఇంటర్వ్యూలో ఇది కాలు గడ్డం పట్టుకుని కంపెనీలో ఏంటారా పిల్ల బచ్చ నా కొడుకువి. నువ్వు ఆగరా. భజనలు చేసి పితురులు చెప్పి ఇప్పుడు సీనియర్ అయిపోయి ఇప్పుడు మా మీద అరుస్తున్నావా? రేయ్ నీ పిల్ల ఇంకోసారి రేగి అన్నావు అనుకో నీ గుబ్ పగిలిపోతు చెప్తున్నా. నీకు దండం పెడతాను ఆప్రో బాబు. సర్లే మా ఓడి మొహం చూసి నిన్ను వదిలేస్తున్నా. ఓకే నువ్వే కదరా ట్రైనింగ్, నిన్ను వదిలిపెట్టని చెప్తున్నా. అయ్యో కట్టప్ప, నన్నే అనుమానిస్తున్నావా? ఒబ్బో పర్ఫార్మెన్స్. ఎంతకీ లేట్ ఎందుకైందో చెప్పు. కరెక్ట్ టైంకి వచ్చాక. అమ్మా ఇప్పుడు చెప్పు లేట్ ఎందుకు వచ్చావు? చేపల పులుసా? వదిలే ఇచ్చేయి. ఇవ్వను. ఇవ్వు. ఇవ్వను. ఇవ్వవా మేడం? వెళ్ళు పని చేసుకో.
ఒరే పెద్దోడా తోకముక్క వేసుకో, ఇంకొంచెం వేసుకోరా. అది పులుసు ఎలాగుంది? ఏంటి చాలా ఇంతమంది ఉన్నారు? బాగుందమ్మా. అక్క ఎవరు వీళ్ళంతా? పింకీ ఆంటీని లేపడానికి వచ్చిన రౌడీలా? ఓసిని, దానికి ఇంతమంది ఎందుకే? ఒక్కసారి నేను కొంగు బొగ్గిట్లో దోపి ఒక్కటిచ్చానంటే సచ్చి ఊరుకుంటుంది. వీళ్ళు మా అన్నలు నన్ను చూడడానికి ఊరు నుంచి వచ్చారు. ఇంతకీ ఈ అమ్మాయి ఎవరు? చెల్లి లాంటి పని మనిషి అన్నయ్య. అవునా? తిట్టిందా పొగిడిందా? మా చెల్లి మార్కులు వేసిందంటే మంచిదాని అన్నమాట. బాగుంది. సరే చెల్లి, నేను ఒకసారి కాలనీ చూసి వచ్చేస్తానే. నీ ఇష్టం అన్నయ్య, మందే ఇదంతా. మరి ఇంకే పదరా. ఎక్కడికి? వాష్రూమ్కి. ఓన్లీ 2 minutes. ఆడిదాకా వెళ్ళి జిప్పిప్పడానికి సరిపోద్ది గారా. ఇంకో ఫైల్ పెంచమంటావా? రేయ్ నీకు దండం పెడతాను ఆప్రో బాబు. గేట్ ఇప్పకపోతే గేట్ కొట్టుకుపోయేలా ఉంది. నన్నే రిజెక్ట్ చేస్తావా? సరే, వాడు టార్చర్ భరించే బదులు మానేజ్ గారా. నేను ఒక్కడనే అయితే అదే చేసేవాడినిరా. నా పంతానికి జాబ్ మానేసి మళ్ళీ నేను ఇబ్బంది పెట్టలేను. ఒసే ముసలి, నిన్నోటి అడగనా? నీకెప్పుడు నడవాలని అనిపించలేదా? ఏయ్, ఏంటి ఇక్కడ ఆగావు? నువ్వేంటే మా అత్తయ్యతో మాట్లాడుతున్నావు? వచ్చిందండి రౌడీ రాని. ఇప్పుడు నిన్ను చూసి నేను భయపడిపోవాలా? నన్ను చూసి నువ్వెందుకు భయపడతావే? మీ ఇంటికెళ్ళు, అక్కడున్నారు నిన్ను భయపెట్టేవాళ్ళు. ఏటి? ముందు ఇంటికెళ్ళవే, అప్పుడు తెలుస్తుంది. నువ్వు పదా. ఆగండి 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 ఆగండి, నేను మాట్లాడుతాను. ఆగండి, ఆగోయ్యా ఆగు. గొడవంతా మీ వల్ల అయితే వాళ్ళ మీద పోతావు. అమ్మా ఆగండి ఆగండి. ఎక్కడ దొరికారా మీ అందరు ఈ విల్లాలో? ఏయ్, ఏటి అందరు ఎగ్గేసుకుంటూ వచ్చి పాపం మా అన్నల మీద పడ్డారు? పాపమా, వీళ్ళు ఏం చేశారో తెలుసా నీకు? షర్ట్లు ఇప్పేసి బనీల మీద తిరుగుతున్నారు. ఇది ఆడపిల్లలుండే ఏరియా. అప్పుడు నువ్వు వేసింది కూడా బనీనే కదమ్మా. అప్పుడు నేనేం అనలేదు కదా. చూసారు ఎలా మాట్లాడుతున్నాడో? కరెక్ట్ గానే అడిగాడు కదా, అందులో తప్పేముంది? అవునా? మరి ఇతను చెప్పింది ఏటో నా పెళ్ళంతోనే మీ నాన్నగారిని బాగా చూసుకోమ్మా అని నన్ను చూపించాడు. కాదమ్మా, ఈయనకి ఆ పిల్లకి 20 ఏళ్ళ తేడా ఉంటుంది. ఖచ్చితంగా ఆ పిల్ల ఈయన కూతురే. అది నా కూతురు కాదురా, నా భార్య. అది ఇప్పుడు అలిగి పుట్టింటికి పోయింది. దానికి కారణం మీ అన్న. అన్ని బదులన్ను. ఆపు. పెన్షన్ తీసుకోవాల్సిన వయసులో పెళ్లి చేసుకొని మా అన్నలంటావా? ఇంకోసారి నోరేసుకొని పడిపోవనుకో నీ కార్డు సినిగిపోద్ది. నేను మాట్లాడతాను, కాస్త ఆగండి అయ్యా ఆగండి అయ్యా ఆగండి. రావయ్యా సుబ్బురా, ఏంటిది? సార్, వచ్చి 1 నెల రోజులు కాలేదు, రోజుకొక గొడవ, పొద్దుకొక రచ్చ. అడ్వాన్స్ ఇప్పించేస్తాను, మీరు ఖాళీ చేసేయండి. సార్ కూర్చొని మాట్లాడుకుందాం సార్. ఏం మాట్లాడతావా కూర్చొని? ఆగండి, నేను మాట్లాడుతున్నాను కదా, ఆగండి. చూస్తున్నారు కదా సుబ్బు గారు, తప్పదంటే తప్పదండి, మీరు ఖాళీ చేయాల్సిందే. సార్ ఒకసారి నా మాట వినండి సార్.